ముంబై ఇండియన్స్ 15 ఏళ్ల ఫస్ట్ విన్ అవ్వాలనే ఆకలిని ముంబై మాఫియా ఈరోజు తీర్చుకునింది. టాస్ ఓడిపోయామని బాధలో బ్యాటింగ్కి వచ్చిన కేకేఆర్ థర్డ్ ఓవర్ నుండే వీడియో గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన కేకేఆర్ ఓపెనర్స్ థర్డ్ ఓవర్లో 17 రన్నులు అలా కొట్టేశారు. ఫోర్త్ ఓవర్ వేయడానికి వచ్చిన హార్దిక్ పాండ్యాని పొట్టున పొల్లాడిచ్చి కొట్టారు. ఆ ఓవర్లో పాండ్యా బాబాయ్ ఏకంగా 26 రన్నులు ఇచ్చి తన సత్తా చూపించాడు. ఈ ఓవర్లో కొట్టించుకున్న దెబ్బలకి 19వ ఓవర్ దాకా అయితే మళ్ళీ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఎక్కడా కనపడలేదు. లార్డ్ శ్రద్ధల్ 6th ఓవర్లో బౌలింగ్కి వచ్చి పటాపటా ఆడుతున్న ఫిన్ని అవుట్ చేసి స్కోర్ బోర్డును స్లో చేశాడు. తర్వాత వచ్చిన గ్రీన్ కూడా 2 షాట్లు అలా త్వరగా అయితే అవుట్ అయిపోయి డగౌట్కి వెళ్ళిపోయాడు. రహానే మాత్రం వీడియో గేమ్ని కంటిన్యూ చేశాడు. 27 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి 40 బాల్స్లో 67 స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ముగ్గురు బ్యాట్స్మెన్ లార్డుకు దొరికిపోవడం ఇందులో విశేషం. ఫస్ట్లో స్లోగా ఆడాడు. అప్పటికి రోహిత్ శర్మ క్యాచ్ వదిలేసి లైఫ్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో రహానే మీద ప్రెజర్ తెచ్చాడు. రహానే అవుట్ అవడానికి కారణమయ్యాడు. ఇన్ని ఘనతలకు కారణమైన మన రఘువంశీ అయితే 50 కొట్టుకొని అవుట్ అయి వెళ్ళిపోయాడు. రింకు సింగ్ని అందరూ ఫినిషర్ అని పిలుస్తున్నారని ఏదో ఫార్మాలిటీ కోసం 21 బాల్లో 33 కొట్టి ఇన్నింగ్స్కి షట్ డౌన్ వేశాడు. కేకేఆర్ ఫ్యాన్స్ ఎక్కడ కంగారు పడిపోతారా అని కేకేఆర్ బ్యాట్స్మెన్ అందరూ కలిసి కేకేఆర్ టీమ్ స్కోర్ని 20 ఓవర్లు ముగిసేసరికి 220కి చేర్చారు. అలా కోల్కతా తమ ఫస్ట్ ఇన్నింగ్స్కి అయితే బ్రేకులు వేసింది. ముంబై ఇండియన్స్ తరఫున సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి వచ్చిన 39 ఏళ్ల రోహిత్ శర్మ అనే కుర్రాడు జస్ట్ అలా 38 బాల్లో 78 కొట్టి అందులో తన రేంజ్ కాకపోయినా ఏదో బిలో యావరేజ్ స్ట్రైక్ రేట్తో 205తో వెనక్కి వెళ్ళిపోయాడు. కేకేఆర్ ఫీల్డర్ అయినటువంటి అంకుల్ రాయ్ ఒక ఎక్సలెంట్ బ్యాక్ రన్నింగ్ క్యాచ్ తీసుకొని రోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఇంకో ఎండ్లో రికిల్టన్ మాత్రం దుమ్ముదుమారంగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ మరియు రికిల్టన్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు కేకేఆర్ బౌలర్స్కి అయితే ఆ షాట్ చూసి నో ఓట్స్ కమింగ్, ఓన్లీ క్రయింగ్ కమింగ్. సూర్యకుమార్ కూడా అలా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చి 3 4లు కొట్టి ఒక 16 రన్స్ స్కోర్ చేసి అలా వెళ్ళిపోయాడు. ఈ లోపల ఒక 43 బాల్లో 88 రన్నులు కొట్టిన రికిల్టన్ రెస్ట్ తీసుకోవడానికి డగ్అవుట్కి రన్అట్ రూపంలో వెళ్ళిపోయాడు. గ్యాప్లో 2 వికెట్లు దొరికాయని కేకేఆర్ బౌలర్స్ అయితే కొంచెం బౌలింగ్ టైట్ చేశారు. అంతేకాకుండా ముంబై మీద ప్రెషర్ తీసుకొచ్చారు. కానీ మన హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మ ఉండగా అది జరగనిస్తారా? తీరిగ్గా వచ్చిన తిలక్ వర్మ తాపీగా 14 బాల్లో 20 రన్నులు కొట్టుకొని లాస్ట్లో సునీల్ నారాయణ్ బౌలింగ్లో గ్లోరీ షాట్ కోసం ట్రై చేసి అవుట్ అయ్యాడు. హగ్గు కోసం ఎదురు చూస్తున్న హార్దిక్ పాండ్యా మరియు నమన్దీర్ కలిసి 19.1 ఓవర్లో 224 కొట్టి ముంబైకి మ్యాచ్ని ముగిచ్చారు. లార్డ్ శ్రద్ధల్ ఠాకూర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీంకి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ నిన్న విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొడితే ఈరోజు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ కొట్టాడు. వీళ్ళిద్దరు ఫామ్ చూస్తుంటే 2027 వరల్డ్ కప్ దాకా ఈ ఫామ్ను కంటిన్యూ చేసేలాగైతే కనిపిస్తున్నారు. మీరైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.